అండి, వెల్కమ్ టు కుకింగ్ టైం. ఈరోజు మీకోసం నేను స్పైసీ చికెన్ బిర్యానీ చేయబోతున్నాను. దానికి కావాల్సిన మ్యారినేషన్ కోసం ఏమేమి వేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక స్పూన్ సాల్ట్, టూ స్పూన్స్ ఆఫ్ కారం. కొంచెం స్పైసీగా ఉంటే బాగుంటుందండి. ఒక హాఫ్ స్పూన్ ఆఫ్ పసుపు, స్పూన్ ఆఫ్ వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ గరం మసాలా వేద్దాం. బిర్యానీ మసాలా ½ టీ స్పూన్, కర్డ్ చిన్న బౌల్ ఆఫ్ కర్డ్, ఒక నిమ్మకాయ జ్యూస్, టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ధనియాల పొడి, ఫోర్ చిల్లీస్ మధ్యలో కట్ చేసుకొని వేసుకోవాలండి. పుదీనా, కొత్తిమీర ఇదొక కట్ట అదొక కట్ట వేసుకోండి. టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్, ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్, ఇవన్నీ వేసుకున్న తర్వాత మంచిగా మిక్స్ చేసుకుందాం. ఇలా మ్యారినేట్ చేసి పెట్టుకుందాం. 2 అవర్స్ ఇది ఫ్రిడ్జ్లో పెట్టేయండి. అలాగే 2 అవర్స్ తర్వాత మళ్ళీ మనం తీసి బిర్యానీ చేసుకుందామండి. ఒక బౌల్ తీసుకున్నానండి. దాంట్లో 2 గ్లాసెస్ ఆఫ్ బాస్మతి రైస్ వేసాను. ఇది 1 గ్లాస్ పావు కేజీ అండి. 2 గ్లాసెస్ ఆఫ్ బాస్మతి రైస్ తీసుకున్నాను. ఎందుకంటే చికెన్ నేను ½ కేజీ తీసుకున్నాను కాబట్టి ఈక్వల్గా ½ కేజీ రైస్ కూడా తీసుకోవాలండి. కాబట్టి నేను 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నాను. దాంట్లో మనం ఇప్పుడు వాటర్ యాడ్ చేద్దాం. నానపెట్టేసుకుందామండి. ఒక ½ అవర్ అలా నానపెట్టిన తర్వాత దీన్ని బాయిల్ చేసుకుందాం. ఇప్పుడు నానపెట్టుకున్న బాస్మతి రైస్ని బాయిల్ చేసుకుందామండి. ముందుగా కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్లో కొన్ని మసాలాలు యాడ్ చేసుకుందాం. మరాఠీ మొగ్గ, చెక్క, లవంగ, ఇలాచి, జాజికాయ, సాజీరా, బండ పువ్వు, లీవ్స్, బిర్యానీ ఆకు, ఇవన్నీ వేసి ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేద్దామండి. అతుక్కోకుండా ఉంటుంది రైస్. ఇప్పుడు స్టవ్ ఆన్ చేద్దాం.
ఇది బాయిల్ అవుతూ ఉంటే పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుందామండి. ఒక మందపాటి గిన్నెని తీసుకుందాం. బాటమ్ కొంచెం లావుగా ఉండాలి, బిర్యానీ మాడిపోకుండా ఉంటుంది. దాంట్లో ఇలాంటి స్పూన్తో ఒక 5 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకుందాం. ఇది 5 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అండి. దాంట్లో మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేద్దామండి. ఒకవేళ మీకు అంతగా స్పైసీగా అనిపిస్తే కొంచెం ఒక చిన్న బౌల్ ఆఫ్ కర్డ్ వేసుకోండి. ఓకేనా? ఇప్పుడు దీంట్లో గిన్నెలో వేద్దాం. ఇలా వేసుకుందామండి. మసాలా మొత్తం ఇందులోనే వేసేద్దాం. కొంచెం ఫ్రై అయ్యే వరకు ఉందాం, ఎందుకంటే పచ్చితనం అనేది పోతుంది. దీంట్లో ఉన్న పచ్చిగా ఉండే కొంచెం స్మెల్ అనేది పోతుంది. మసాలా మొత్తం దీంట్లో వేసేద్దాం. చూడండి, ఇలా వేసుకుందాం. కాసేపు అలా ఉంచేయండి. చూసారు కదండి ఎంత బాగా ఇది కుక్ అవుతుందో. ఆయిల్ అంతా ఒకే దగ్గర ఉండకుండా స్ప్రెడ్ చేద్దాం. హై ఫ్లేమ్లోనే కుక్ చేసుకోండి. చాలా సాఫ్ట్గా ఉంటుంది ఫ్రై చేస్తే, లేకపోతే స్మెల్ వస్తుంది, కొంచెం పచ్చి స్మెల్ వస్తుంది. అందుకే కొంచెం ఫ్రై చేసుకోండి. చూడండి, రైస్ ఉడికింది. రైస్ చాలా ఉడకకూడదు, కొంచెం ఇలా ఉంటే చాలు. ఇలా ఉండాలి, కొంచెం పలుకుగానే ఉండాలి. మరీ సాఫ్ట్గా ఉండొద్దు, మరీ పలుకుగా ఉండొద్దు. కొంచెం ఇలా బ్రేక్ అయ్యేలాగా ఉంటే చాలు. చూడండి, ఇలా బ్రేక్ అవుతుంది కదా, అలా ఉంటే చాలు. ఈ రైస్ని
ఇందులో వేసేద్దామండి. ఇలా ఈక్వల్గా చేసేద్దాం, మొత్తం స్ప్రెడ్ చేసేద్దాం. దీంట్లో కట్ చేసి పెట్టుకున్న పుదీనా వేద్దాం. ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేద్దాం. కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేస్తామండి. ఇది ఫుడ్ కలర్ అండి, చిటికెడు వేసుకోండి. మీ దగ్గర ఫుడ్ కలర్ లేకపోతే సాఫ్రాన్ అయినా వేసుకోవచ్చు వాటర్లో యాడ్ చేసి, లేదా మీ దగ్గర సాఫ్రాన్ కూడా లేకపోతే కొంచెం చిటికెడు పసుపు, కొంచెం పాలు వేసి మిక్స్ చేసి ఇలా వేసేయండి, కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది. ఇప్పుడు మూత పెట్టేద్దాం. ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టండి. ఓన్లీ 5 మినిట్స్ అండి, లేకపోతే మాడిపోతుంది. తర్వాత 10 మినిట్స్ మిడ్ సిమ్లో పెట్టండి, మంచి కుక్ అవుతుంది. దీనిపైన వెయిట్ పెట్టండి. ఇప్పుడు ఈ వెయిట్ని తీసేద్దామండి. చూద్దాం ఎలా అయిందో. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. చూడండి ఈ కలర్ కూడా బాగా కనిపిస్తుంది. ఇప్పుడు డిష్ ఆఫ్ చేసుకుందాం, ప్లేట్లోకి తీసుకుందాం. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. చూడండి ఎంత బాగుందో, ఉడికిపోయిందండి, చక్కగా వచ్చింది బిర్యానీ. మీరు కూడా టేస్ట్ చేయండి, మీరు కూడా ఇలా వండుకొని మీ ఫ్యామిలీకి పెట్టేసేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. కామెంట్ బాక్స్లో మీరు కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.